హాయ్ అండి అందరికీ. నేను బుక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని పుస్తకాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ పుస్తకం నా దగ్గర నేను చిన్నప్పుడు ఎస్ఐ కాంపిటీషన్స్లో పాల్గొన్నప్పుడు నేను గిఫ్ట్గా దీన్ని పొందడం జరిగింది. నేను చదివానండి పూర్తిగా. చాలా అంటే చాలా బాగుంటుంది. జగవీర పాండ్య కట్టబ్రహ్మణ గారు ఎంత మన దేశం కోసం పోరాడారో సంక్షిప్తంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, అమ్మ భరతమాత, నా దేశ స్వాతంత్ర పరిరక్షణకు ఎన్నిసార్లైనా మరణించడానికైనా నేను సిద్ధం తల్లి అన్న మాట ఈ పుస్తకం స్టార్టింగ్ ఒక కంటెంట్ని మనకి వివరిస్తుందండి. వచ్చేసి మనం చూసుకున్నట్టయితే అసలు ఏముంది ఈ పుస్తకం అంటే, మనకి 3వ కర్ణాటక యుద్ధం తర్వాత ఆర్కాట్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి దాసులయ్యారు కదండి. అప్పుడు మనం 1799వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశంలో రాజ్యస్థాపనకు పునాది వేశారు. అయితే అప్పటి ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి వారు అందరూ ట్యాక్స్ చెల్లించాలి కాబట్టి అందుకు అందరూ పాడేవాళ్ళందరూ తలొగ్గారు. కానీ ఒకే ఒక్క వీరుడు మన జగవీర పాండ్య కట్టబ్రహ్మణ గారు మాత్రం ఎదురు తిరిగారనమాట. అలాగా ఈ పుస్తకం యొక్క ఇంట్రడక్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి వివరంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్దండి. ప్రతి ఒక్కరు చదవాల్సిందే. మనం ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉన్నాం, కానీ పుస్తకాలు అనేది మనకి ఎప్పుడైనా కానీ మంచి నాలెడ్జ్ని ఇస్తాయండి. ఆయన ఎలా పుట్టారు, ఎలా ఉన్నారు, ఏంటి అని ప్రతి ఒక్కటి మనకి ఈ పుస్తకం ద్వారా తెలియపరచడం జరిగిందండి. మీకు కనుక ఈ పుస్తకము దొరికితే కంపల్సరీ తీసుకొని చదవండి. మంచి యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఈ పుస్తకం మొత్తం చిన్నప్పుడే చదివి నేను యూస్ఫుల్గా కంటెంట్ నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా నేను తెలియపరచాలి అని చెప్పేసి బుక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నానండి. చూడండి, జాక్సన్ ఆహ్వానము కుంపిణి వారి నుండి కట్టబ్రహ్మణకు లేఖ వచ్చింది. అది ఏమైంది ఏంటి అని చెప్పేసి మొత్తం